ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసే కోట్లాది రూపాయల స్థారకం కావాలంటే వైద్య సిబ్బంది సహకారం అవసరమని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ రామతీర్థం పిహెచ్సిల నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ సాధించిన సందర్భంగా డాక్టర్లను వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేదల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సిఎస్ఆర్ నిధులతో ఇందుకూరుపేట 20 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. పిహెచ్సి సిబ్బందికి అభినందన కార్యక్రమం ఇది. ఎందుకంటే జిల్లాలో 58 పిహెచ్సిలు ఉంటే 2 పిహెచ్సిలకి అవార్డు రావడం జరిగింది. ఆ 2 కూడా నా కాన్స్టిట్యున్సీ నుంచి, ఒకటి జొన్నవాడ, ఇంకొకటి రామతీర్థం పిహెచ్సికి రావడం జరిగింది. దానికి నిజంగా చాలా సంతోషపడుతున్నాను. సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పిహెచ్సిలకి వచ్చేవాళ్ళు రామతీర్థం అంటే మరి మత్స్యకారులు చాలా మారుమూల ప్రదేశాల నుంచి వాళ్ళు ఆ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. మేము యాక్చువల్గా కోవూరు కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్కి సడన్ విజిట్లు వేసి వాళ్ళు డాక్టర్స్ అందరూ పనిచేస్తున్నారా లేదా సరిగా, ప్రజలకు అందరికీ ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి అన్ని వసతులు అందజేస్తున్నారో అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా అని చాలాసార్లు మనము చూడడం జరిగింది.